ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నామములో కృపా కనికరము సమాధానము ప్రేమ మనందరి పట్ల ఆయన విస్తరింపచేయను గాక. ఈనాటి వర్తమానం వాక్యోపదేశం యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుండి 12 వరకు. అతడు మందిరపు గుమ్మనకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖంగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠములకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. చాలండి, గడి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్, మందిరం ఉంది. మందిరము దగ్గర, మందిరము ఎక్కడుందండి? మందిరం అసలే యెహెజ్కేలు గారు ఒక ప్రవక్త అండి. ఇది ఎప్పుడు రాశాడు అంటే కనుక ఇజ్రాయేలీలు బబులోనికి దేశానికి కొనుకోబడ్డారండి. ఇజ్రాయేలీలు జాతికి ఆలోచిద్దాం, దీని బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఇది మాట్లాడితే బాగోదు. ఇజ్రాయేలీలు బబులోను దేశానికి కొనుకోబడ్డారండి నెబుకద్నెజరు రాజు కింద చేతికి. 70 సంవత్సరాలండి. అది 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో ఈ నెబుకద్నెజరు పరిపాలనకి యెహెజ్కేలు ప్రవక్త అట్ ద సేమ్ టైం యాజకుడిన. ప్రవక్తే కాదండి, యాజకుడు. ఈయన కూడా ఏమైందంటే ఈయన కూడా ఆ బబులోను రాజ్యానికి కొనుకోబడ్డాడు. 10 సంవత్సరాలు అయిపోయిందంట. 70 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు యెహెజ్కేలు గారికి కలిగినటువంటి దర్శనం ఈ 10 సంవత్సరాలు అయిన తర్వాత, ఒకసారి ఆలోచన చేయండి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ 10 సంవత్సరాలు అయిన తర్వాత నెబుకద్నెజరు ఇక్కడ ఏం చేశాడంటే ఒక రాజుగారిని ఏర్పాటు చేశాడు యెరూషలేములో. ఈ రాజుగారు తిరగబడ్డాడు, సిద్కియా. ఈ తిరగబడ్డాడు కాబట్టి ఏం జరిగిందంటే ఈ నెబుకద్నెజరు యెరూషలేం పట్టణాన్ని తగలబడిపోయింది. యెరూషలేము ఆ యొక్క మందిరము పట్టణం మొత్తం తగలబడిపోయింది 10 సంవత్సరాల్లో. ఇప్పుడు యెరూషలేములో అంటే ఈ ప్రవచనము రాసే టైంకి, అనగా ఈ దర్శనము యెహెజ్కేలుకి ఆ దర్శన రూపంలో వచ్చే ఆ సమయం ఏమిటి? నేను ఇక్కడ సమయాన్ని మీకు క్లియర్ కట్గా అందిస్తున్నాను. ఎప్పుడు రాయబడ్డారు ఈ యెహెజ్కేలుకి ఈ దర్శన భాగం ఏమిటి అంటే, ఇప్పుడు యెరూషలేములో ఏమి లేదు, మందిరం లేదు, పట్టణం కాల్చబడింది. ఇప్పుడు ఏం దర్శనం వస్తుంది యెహెజ్కేలు గారికి? అక్కడ మందిరం ఉందంట. ఆ మందిరం గడప క్రింద నుండి ఏమొస్తుంది? చదవండి ఒకసారి, తెలుస్తుంది. గుమ్మము తోడుకొని వచ్చెను. గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాని. ఏం జరుగుతుందో తెలుసా ప్రియమైన దేవుని జనాంగమా? మన దేవుడు చేసిన ఏ వాగ్దానం నిరర్ధకము కాదు. మన దేవుడు మనకిచ్చిన ఏ దర్శనము కూడా నిరర్ధకము కాదు. యెహెజ్కేలు దర్శనాన్ని మాత్రమే కన్నాడు, దర్శనాన్ని చూశాడు. రియాలిటీని మనం చూస్తున్నాం. ఈరోజు రియాలిటీని మనం చూస్తున్నాం, వాస్తవాన్ని మనం చూస్తున్నాం. ఏం జరిగింది? ఆ రోజు యెహెజ్కేలు ప్రవక్తకి, ఆ యొక్క యాజకునికి ఆ వచ్చినటువంటి ఆ దర్శనములో ఆ యెరూషలేము లేదు. ఏమండి, కొన్ని తర్వాత కట్టారండి అనుకుందాం. ఆ గడప క్రింద నుంచి ఏమొస్తుందంట? ప్రస్తుతానికి యెరూషలేము పట్టణం ఎలాంటి ఇప్పుడున్న ప్రజెంట్ కనుక వెళ్తే అక్కడ ఏ నది కూడా లేదంట. యెరూషలేము పట్టణం దగ్గర నదే లేదు అసలే. అక్కడ నది కానీ, సెలయేరు కానీ, ఫౌంటైన్ కానీ, దెర్ ఈజ్ నో ఫౌంటైన్, దెర్ ఈజ్ నో స్ట్రీమ్, దెర్ ఈజ్ నో రివర్. మరి ఏంటండి వాక్యం? ఏంటండి ఏం జరుగుతుందండి ఇక్కడ వాక్యం? అయ్యా, ఇదివరకు అండి యేసు ప్రభు గారు రాకముందు ఒకే ఒక పట్టణం యెరూషలేము పట్టణం. అక్కడే ఆరాధన, అక్కడే బలియాగం, అక్కడే స్తుతి. ఎవరు వచ్చినా ఎక్కడికి రావాలి? ఆరాధనకి ఎక్కడికి వచ్చేయాలండి? ఎక్కడికి రావాలి? యెరూషలేము పట్టణం వచ్చేయాలి. నువ్వు ఆరాధన చేయాలంటే నువ్వు ఇంక ఎక్కడ కుదరదు. ఏ ఊరు, ఏ గ్రామం, ఏ బలిపీఠం కుదరదు. ఎక్కడికి రావాలంటే నువ్వు డైరెక్ట్గా యెరూషలేము రావాలి. అక్కడే ఆరాధన, అక్కడే బలియాగం, అక్కడే క్షమాపణ, అక్కడే అన్నీ ఉంటాయి. అది ఆరాధన. దీని అర్థం ఏమిటంటే ప్రియమైన సహోదరుడు, సహోదరి,
ఆ యెరూషలేము పట్టణం నుంచి వచ్చే నీరు ఎవరంటే యేసుక్రీస్తు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మందిరము లేకపోవచ్చు. ఆ టైంకి ఆ మందిరము అక్కడ ఆ ఆరాధన, బలియాగము, స్తుతి, లేకపోతే ఏం జరుగుతుందో అంతా కూడా లేకపోవచ్చు. కానీ ఆ మందిరము నుండి ఒక జీవ జల ప్రవాహం పడుతుందంట. హల్లెలూయా, స్తోత్రం చెప్తామండి, హల్లెలూయా. ఆ నీరు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. మాటికి నగ్న సత్యం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది? అమ్మా, మనం కొంతమంది వెళ్తూ ఉంటారు, సెలయేళ్ళు చూడడానికి వెళ్తూ ఉంటారు, ఫౌంటైన్ చూడడానికి వెళ్తూ ఉంటారు. దాని మొదలేంటో మనం చూడగలమా? ఎక్కడెక్కడో ఉంటాయి. బట్ దీన్ని మొదలు యెరూషలేము యొక్క బలిపీఠము నుండి స్టార్ట్ అయింది. బలిపీఠము నుండి యేసు ప్రభు గారు యొక్క నీరు అనగా ఆ యేసు ప్రభు గారి యొక్క ప్రవాహ ధర అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది తూర్పు నుండి ప్రవహిస్తూ ఒక చూడండి, అది ఎలాగ స్టార్ట్ అయిందంట? ఒక సన్నని అనగా యేసు ప్రభు గారు ఒక కన్యక మరియా గర్భాన్ని, యోసేపు గర్భాన్ని పుట్టి పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా, ఈరోజు ఆయన యేసు ప్రభు గారు ఆ స్టార్ట్ చేసిన పరిచర్య 4 సువార్తల ద్వారా 12 మంది శిష్యుల ద్వారా ఈరోజు నది ప్రవాహం వల్లే ప్రవహిస్తుంది. స్తోత్రం. అనగా ఈ దర్శన భాగము నెరవేర్చబడిందా లేదా చెప్పండి? నెరవేర్చబడింది. అక్షరాలకి ఈరోజు నెరవేర్చబడిందండి. ఇది ఆ నీరు అనగా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ నీరు అనగా అది ఎక్కడి నుంచి? ఒక సెలయేరు, ఒక ఫౌంటైన్, ఒక స్ట్రీమ్ ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి అది నెమ్మనెమ్మదిగా ఒక పెద్ద ప్రవాహం అయ్యి అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే సముద్రంలో కలిసిపోతుంది. స్తోత్రం. కిందకు వచ్చాను చెప్తాను, మధ్యన నేను గ్యాప్ స్కిప్ చేసి కిందకు వస్తాను. అప్పుడు ఏం చేద్దామంటే 7వ వచనంకి వచ్చాము అందరూ. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారంగా ఉన్నాయి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఊపికి తూర్పుగా నున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు, ఇప్పుడు ప్రజెంట్ అనుకుందాం, ఇప్పుడు నదులన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? కలట్లేదా? అప్పుడు నది నీరు కలిసినప్పుడు సముద్ర నీరు ఏమవ్వాలి? మంచినీరు అవ్వాలి. బైబిల్ వాక్యం ప్రకారం ఈ నది నీరు సముద్రంలో కలిసినప్పుడు సముద్రం నీరు ఏమైపోవాలి? మంచినీరు అవ్వాలి. దాని అర్థం ఇక్కడ కాదండి, భౌతికంగా కాదండి. ప్రియమైన సహోదరుడా, యేసు ప్రభు గారు వచ్చి ఈ జీవజలం ఎవరైతే తాగుతారో ఉప్పుగా ఉన్నటువంటి మన శరీరాలు, ఉప్పుతో నిండినటువంటి మనుషుడు జీవించడానికి వీలైనటువంటి ఆ నీరు ఏమన్నా త్రాగడానికి పనిచేస్తుందా? చెప్పరేంటండి? ఉప్పు నీరు త్రాగడానికి పనిచేస్తుందా? పంట పొలాలు పనిచేస్తాయా? చెప్పండి. ఉప్పు నీరు పంట పొలం పనిచేస్తే బలేగుండు, మనం అంతా భలే సేద్యం చేసుకుందాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులు అక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి కొడుతురు. దేవుడికి స్తోత్రం కలడు కాక. ఇంకా పూర్తి కాలేదు ప్రాజెక్టులు. ఏమండి, ప్రాజెక్టులు నేను చూస్తూ ఉంటాను. కొన్ని ప్రాజెక్టులు దాటి వెళ్తూ ఉంటాను నేను. భలే అనిపిస్తుంది నాకు. కొన్ని ప్రాజెక్టులు నిలవ నీరు అలాగే ఉంది, ప్రవాహం లేదు, వాటికి ప్రవాహం లేదు, అలాగే స్టేబిలిటీగా ఉన్నాయి. మనుషుడు అనుకుందాం, ఈ సముద్రపు నీరు మంచిగా చేసిన దేవుడు యేసయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగానే. ప్రియమైన దేవుని జనాంగమా, ఉప్పు లాంటి మన జీవితాలు అనగా పనికిరాని జీవితాలు, తాగడానికి పనికిరాని జలాన్ని యేసయ్య ఎప్పుడైతే ఆ సముద్రపు నీరులోకి ఈ నీరు ప్రవహించిందో సముద్రపు నీరు మంచి నీరు అయ్యింది. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఆ ఉప్పు లాంటి ఎందుకు పనికిరానటువంటి అంటే మనుషులు లేకపోతే చెట్టులు లేక జంతువులు త్రాగడానికి పనికిరానటువంటి ఆ నీటిని ఉపయోగకరంగా ఈ రోజు చేసి కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్దాము. ప్రియమైన దేవుని జనాంగమా, అర్థమవుతుందండి ఈరోజు ఏం జరుగుతుందో మీకు? ఆ జీవ జల ప్రవాహం దగ్గరికి
ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఏమైందంట కింద చదువు ఒకసారి. సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అయిపోయాయి. చదువు ఒకసారి. వడిగా పారు ఈ నది వచ్చే చోటల్లా జలచరములని బ్రతుకును. ఆ నీళ్లు అక్కడికి వచ్చేట వలన ఆ నీరు మంచి నీళ్ళగును. ఎక్కడ ఇది మాట, ఈ నది ఎక్కడికి పారును. రెండవది, ఈ నది ఎక్కడికి పారును ఏమవుతుంటమ్మా, సమస్తమును బ్రతుకుతుందంట. దేవుని స్తోత్రం చెప్దాం. రెండవది, ఫస్ట్ది ఏంటంటే ఉప్పు నీరును మంచినీరుగా చేశాడు దేవుడు. ఉప్పు నీరుని మంచినీరుగా చేశాడు. రెండవది, ఆ నీరు అక్కడ ఇంక అదేం లేదు, సమస్తమును బ్రతుకును. హల్లెలూయా. ఈ రివర్ ఫ్లోస్ ఇంటు ది డెడ్ సీ అంటాడు అక్కడ. మృత సముద్రములోనికి, మృత సముద్రం అంటే అక్కడ మనుషులు, ఆ డెడ్ బాడీస్, మృత సముద్రం అని రాస్తాడు దాంట్లో. ది రివర్ ఫ్లోస్ ఇంటు ది డెడ్ సీ, నాట్ ఓన్లీ సాల్ట్ సీ. అది సముద్రము కాదు, ఇప్పుడు ఒక మృత సముద్రములోకి కూడా లోపలికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. యేసు ప్రభు అనగా దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు గారు చనిపోయిన వారిని సహితము పైకి లేవనెత్తగల శక్తిమంతుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగానే. హల్లెలూయా. యేసు ప్రభు గారు ఎవరమ్మా? ఈ నీరు ఎక్కడైతే తాకుతుందో, ఈ జీవజలం ఎక్కడైతే పడుతుందో, చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. స్తోత్రం. నాయను విధవరాలి కుమారుడు తిరిగి లేచాడు. ఇంకొకరు ఎవరు? ఏ కుమార్తె? ఒక ధనవంతుడి యొక్క కుమార్తె. చనిపోయిన ఆ కుమార్తె లేపిన సందర్భాలు ఉన్నాయి. ఈ నీరు అలాగలా ప్రవహిస్తూ ఉంది. ఈ నీరు కొంతమంది, ఈ నీరుకి ప్రియమైన దేవుని జనాంగమా, ఈ నీరు సమాధుల లోపలికి వెళుతూ ఉంది. ఒక అతను సమాధి లోపల బట్టలు ఇప్పేసి ఉన్నటువంటి అపవిత్రాత్మతో నిండుకున్నటువంటి జీవితాన్ని పవిత్రపరిచింది ఈ నీరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు ఒక త్రాగుబోతుడిగా ఉన్న నిన్ను నన్ను, ఒక వ్యభిచారిగా ఉన్న నిన్ను నన్ను, ఒక మోసగాడిగా ఉన్న నిన్ను నన్ను, ఒక పనికిమాలిన వాడిగా ఉన్న నిన్ను నన్ను, ఒక భ్రష్టుడిగా ఉన్న నిన్ను నన్ను ఈ నీరు తాకింది కాబట్టే ఈరోజు పవిత్రపరచబడ్డాము. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పు. ఆ నీరు మనల్ని అందరిని తాకింది. ఈరోజు ఆ నీరు ఒక రహదారుల వెంబడ పాకుతూ ఉంది, వీధుల వెంబడి పాకుతూ ఉంది, లేకపోతే ఒక గుమ్మాన్ని తాకుతూ ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ నీరు పారు చోట్లల్లా దేవునికి స్తోత్రం కదండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి వచ్చింది. ఎవరు? నేనే జీవజలపు ఊట. హల్లెలూయా. స్తోత్రం చెప్తా. నేనే జీవజలపు ఊట, నేనే. నన్ను త్రాగువాడు మరి అన్నట్టుకి ఏమన్నమ్మా, చనిపోతానుందా? చనిపోడు, నేను ఇచ్చే జీవజలాన్ని ఇస్తానని యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీకి దేవుడు అనుగ్రహించి చెప్పాడు. అక్కడ క్లియర్ కట్గా అక్కడ ఇచ్చాడు, నేనే ఈ జీవజలాన్ని, నేనే. ఒకసారి ఆలోచన చేస్తావా ప్రియమైన సహోదరుడా? చాలా మంది పవిత్రపరచుకోవడానికి, పాపాలు పోగొట్టుకోవడానికి, ఏమండి పుణ్యస్నానం చేయడానికి ఆయా నదులు ఆయా ప్రాంతాలు వెళ్ళి ములిగి తేని వస్తున్నారు. ఈ లోకపు నదులు అశుద్ధమైనవి, అపవిత్రమైనవి, అపరిశుద్ధమైనవి. ప్రియమైన దానిలో మునిగినంత మాత్రం పవిత్రుడు కావు. ఈ సత్యాన్ని తెలుసుకో. యేసు ప్రభు యొక్క జీవజలాన్ని తాగితే నువ్వు పరిశుద్ధుడవు. స్తోత్రం. హల్లెలూయా. అది పరిశుద్ధ జలం. సమాధిలో ఉన్నటువంటి వాణ్ణి పైకి లేవనెత్తింది, పవిత్రుడిగా చేసింది. చనిపోయిన వాడిని పైకి లేవనెత్తింది, సజీవులుగా చేసింది ఈ జీవజలం. నేను ఇంకా కిందకి వెళ్తూ ఉంటే కనుక ఒకసారి చూద్దామండి. ఒకసారి కింద చదువు ఒకసారి. 11వ అధ్యాయం 12వ వచనం. నదీ తీరమున
ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమి రాలిపోవు? కాయలు రాలిపోవు, ఆకులు వాడిపోవు. ఎవరు? ఎక్కడ? ఈ జీవ జలం నది ఆ ఓటలో ఎవరైతే ఉంటారో ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఎవరైతే ఉంటారో వాళ్ళంట కాయలు అయ్యో పచ్చికాయ రాలిపోయింది, మా ఇంట్లో పచ్చికాయ రాలిపోయింది, మరణానికి సూచన. పండుకాయ అయితే పర్లేదు, ఎందుకు మా ఇంట్లో ఇలా జరిగింది, భయంకరమైన యాక్సిడెంట్ ఎందుకు గురవుతున్నాం, పచ్చికాయలు రాలిపోతున్నాయి ఏమిటి, అది తినవలసిన సమయంలో. హలో, పచ్చికాయలు రాలిపోవడం ఏంటండి? తను చెట్టంతా కొడుకు ఎదురు వచ్చేసాడు. కొడుకు పెద్దగా హెత్తరి చక్క అందంగా ఉన్నాడు, రూపస్వంతుడు, బాగున్నాడు, జాబ్ వచ్చింది, 90,000. అప్పుడే అమ్మ తలుపేసుకో, ఇంకా లేకలేదు తల్లిదండ్రులు, బయటికి వెళ్తున్నాను వాకింగ్, తలుపేసుకోమని చెప్పలేడు, అదే లాస్ట్ మాట అని ఆవిడ రోజు ఎడుతూనే ఉంటుంది. పచ్చికాయలు రాలిపోతున్నాయి, భయంకరమైన యాక్సిడెంట్లు గురైపోతున్నారు, త్రోవ తప్పుపడిపోతున్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ నదీ జలాల దగ్గర ఉంటే కనుక ఏమి రాలవు చెప్పండి? చెప్పరు. ఏం రాలవు? పచ్చికాయలు రాలవు, ఆకులు వాడిపోవు. మీరు 23వ కీర్తన చదువుకుని ఉంటారు, అయితే 1వ కీర్తన చదువుకుని ఉంటారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆ నీటి కాలువల యోర్ను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఆకు వాడక ఎక్కడుంది ఇది? ఈ చెట్టు ఎక్కడుందమ్మా? నది ఒడ్డున ఉంది, నది లోపల ఉన్నది. నది నీరు అందుకుంటుంది, దాని జీవజలాలను త్రాగుతుంది. ప్రియమైన జనాంగమా, అప్పుడు ఏమవుతుందంటే నీకు, ప్రియమైన దేవుని సహోదరుడా, ఏం జరుగుతుందంటే నీ కాయలు రాలిపోవో, నీ ఆకులు వాడిపోయే జీవితంగా ఉన్నదేమో, నీ ఆకులు వాడిపోవో. ఏంటి నా బ్రతికలాగా అయిపోయింది అని అనుకుంటున్నావు నువ్వు? ఈ జీవ జలపు ఓటల దగ్గర ఉంటే, ఒక సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు, స్తోత్రం కలుగును గాక. ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని మార్చిన దేవుడు, హల్లెలూయా. ఒక పక్షగల వాయుని మార్చిన దేవాతి దేవుడు, ఆమేన్, హల్లెలూయా. కిందంటది, నేను ముందుకెళ్ళిపోతానండి. ఈ నది నీరు ఒకసారి చూద్దామా. ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయును. దేవుని స్తోత్రం చెప్పండి. నెలకి కాపు కాసే చెట్లు ఏమైనా ఉన్నాయండి? దేవునికి స్తోత్రం కనుక నెల జీతం. హల్లెలూయా, స్తోత్రం. అటువంటిగా దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను. నీ నెల వచ్చేటప్పటికి నీకు కావలసిన ప్రతి అవసరత దేవుడు తీర్చును గాక. ఎప్పుడు? ఈ నది జీవ జలాల్లో ఉన్నప్పుడు, ఈ నది జీవజలాన్ని త్రాగుతున్నప్పుడు, ఆ నదిలో నీవు కలిగి ఉన్నప్పుడు, నెలకు కాపే, నెల పంట, నీ జీతం ఆగిపోదు. నీ నెలకు సరిపడినటువంటి ఏదైతే అవసరతలు ఉన్నాయో దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పండి. నమ్మితేనే మన నెల కాపే. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పర గట్టిగాని హల్లెలూయా చెప్పండి. మన కాపు ఏంటండి? 6 నెలల కాపు కాదు, 3 నెలల కాపు కాదు, నెల పంట కోస్తావు. స్తోత్రం. ఎవరైతే ఈ జీవజలాల యొద్ద ఉంటారో, ఎవరిని యొద్ద ఉంటారో, ఎవరైతే ఉంటారో వారు నెల వారికి లోట్లు ఉండదండి. దేవుడు సెలవిస్తున్న మాట ఇది. ఇంకొకటి మాట నేను చెప్పి అప్పుడు పైకి వెళ్తాను, కిందకి వెళ్దాం ఇంకోసారి. వాటి పళ్ళు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. వాటి పళ్ళు ఎలాగంటమ్మా? ఆహారం. నీకు ఆహారం అనేది కొదువు ఉండదు, నువ్వు ఎవరిని అప్పు అడగడం ఆవశ్యకత ఉండదు. నీ బియ్యము ఆ డబ్బా ఏదైతే ఉందో అది తరిగిపోదు, ఆ నూనె కరిగిపోదు. ప్రియమైన దేవుని నమ్మండి. అంతేకాదు దాని ఆకులు ఏమిస్తాయంట?
ఔషధం అంటే ఆరోగ్యం. స్తోత్రం. దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, అది దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ జలాల దగ్గరికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం అనుగ్రహిస్తాడంటే నీకు స్వస్థత. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. నీకు స్వస్థత ఇస్తానంటున్నాడు దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో. ఔషధం అనగా ఒక మందు, అది ఆరోగ్యం ఇచ్చేటటువంటి మందు. అది యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచును. ఆమేన్. నిన్ను స్వస్థపరిచే దేవుడు నేనే. 38 సంవత్సరాల నుంచి పక్షిగల వాయువు అక్కడ ఉంటూ ఉండగా, అయ్యో నన్ను ఎవరు ఈ కోనేటిలోయలో, బెతెస్దా కోనేటిలోయలో నన్ను ఎవరు దింపటం లేదే, పడేయటం లేదే అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఈ నీరు సరాసరి ఎక్కడికి వెళ్ళింది? బెతెస్దా కోనేరు ఉంది, బట్ ఈ నీరు వెళ్ళి దాన్ని ఆయన రక్షించాడు. దేవుని స్తోత్రం చెప్దామండి గట్టిగా నీ హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ నీరు ఈ బెతెస్దా కోనేరు దగ్గరికి కూడా వెళ్ళింది. ఇతను వెళ్ళలేకపోతున్నాడు, బాగుపడలేకపోతున్నాడు, అన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడు, పట్టించుకునే లేరు. ఈ నీరు వెళ్ళింది, అతను ములిగాడు, అయ్యా స్వస్థపరచబడ్డాడు. అనేక మంది గుడ్డివాళ్ళు స్వస్థపరచాడు. నజరేయుడా నన్ను దాటిపోవద్దయా, నీరు వచ్చింది. చెప్తాను దాని అర్థం. నీరు వచ్చింది, వెళ్ళిపోతుంది. ఇతను మాట్లాడకుండా ఉంటే కనుక నీరు అలాగే వెళ్ళిపోతుంది. అలాగే ఇతను స్పందించాడు. నజరేతువాడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా అని ఆ నీరుది ఉరికాడు, దాంట్లో తాగాడు, కళ్ళు పొందాడు. స్తోత్రం గట్టిగా చెప్పండి. దేనికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ఏంటండి అంటే యేసయ్య సిలువలో కార్చిన ఆ రక్తపు ధార. స్తోత్రం. ఏంటండి ఆ నీరు అంటే యేసయ్య ఆ సిలువలో నీకు నాకు కార్చిన ఆ యొక్క బల్లు పొట్టు పొడిచినప్పుడు, ఆ ముళ్ళు కిరీటం పెట్టినప్పుడు, ఆ చేతుల్లో ఆ మేకులు గురిచినప్పుడు, ఆ కాలంలో ఆ మేకు గుచ్చినప్పుడు ఆ కారేటువంటి సిలువ, ఆ రక్తము దారలే ఈ రోజు నిన్ను నన్ను, నీ పాపాన్ని నా పాపాన్ని కడిగి క్షమించబడ్డాము. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని జనాంగమా, ఆ నీరు యేసు ప్రభు యొక్క కల్వరి సిలువ, ఆ కల్వరి సిలువ నుంచి దాటిన రక్తధారలు, ఈ రక్తధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు నీకు నాకు క్షమాపణ ఏ దేవుడు ఇవ్వగలడు, ఏ నీరు ఇవ్వగలదు? సత్యాన్ని నమ్ముతున్నారండి అమ్మా? సత్యాన్ని నమ్మండి. ఎక్కడ నీకు పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుందమ్మా నీకు? ఏ రక్తము ఈ యొక్క కడగలదు నిన్ను నన్ను? కల్వరి కొండ నుంచి దారిన ప్రవాహ దారులై పారింది. ఈరోజు నీవు నేను మన పాపాలని శుభ్రంగా కడుక్కోవడానికి గొప్ప కృపిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగాని హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీరులో మునితే క్షమాపణ దొరికింది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆ నీటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షమాపణ దొరికింది. ఆ నీటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది. ఈ నీటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటి, నెల కాపు వచ్చింది. వారి పంట చక్కగా నెల కోసుకుని పంట వచ్చింది. ఈ నీటిలో ఎవరైతే ఉంటారో ఉప్పు సముద్రము మంచి సముద్రముగా మారిపోయింది. ఈ యొక్క నది నీటిలో ఎవరైతే ఉంటారో సమస్తము కూడా బ్రతుకును, అనగా మృత సముద్రము ఒక జీవజలంగా మారిపోయింది. ఈ నీరు ఎక్కడ ప్రవహిస్తుందంటే ఎడారిలోకి ప్రవహిస్తుంది. ఈ ఫ్లోస్ ఇంటు ది డిజర్ట్ అంటాడు. ఎడారిలో ఎక్కడండి? ఎక్కడ నదులు ఎడారిలో ఉంటాయా? నదులు ఎడారిలో ఉంటాయా? ఉండవండి. బట్ జీసస్ ఎడారి లాంటి జీవితాన్ని, ఎండిపోయిన జీవితాన్ని, పనికిమాలిన జీవితాన్ని, వెలివేసిన జీవితాల్ని ఈరోజు ఒక ఉన్నతమైన జీవితాలుగా మార్చాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఉన్నతమైన జీవితాలు, ఎడారి లాంటి జీవితాలండి మాయి. ఎడారే కదండి, ఏముందండి మా దగ్గర? ఎడారి లాంటి జీవితమే కదా. నీరు లేదు కదా, కాయలు లేవు, ఆకులు లేవు, ఫలాలు లేవు. ఎండిపోయిన ఈ జీవితానికి యేసయ్య వచ్చాడు, ఆ నీరు వచ్చింది, చిగురిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన యొక్క జీవజలం ఉన్నటువంటి విశిష్టత. అంతేకాదండి, ఈ జీవజలము ఏమవుతుందంటే అగాధమైనటువంటి ఆ చీకటిలోనికి కూడా ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రవేశిస్తుంది? చీకటిలో. అంటే చాలా మంది పాపములో
యేసయ్య జీవితం. స్తోత్రం. చీకటిలో ఉన్నటువంటి యవనస్తుల్ని, రహస్య స్థలంలో పాపము చేస్తున్న వారిని, మందుకు బానిసైపోయిన వారిని, త్రాగుడుకు బానిసైపోయిన వారిని, సిగరెట్కు బానిసైపోయిన వారిని, భయంకరమైన వ్యభిచారానికి బానిసైపోయిన వారిని, ఈ చీకటి కార్యాలకి బానిసైపోయిన అనేక మందిని వెలుగులోకి రప్పించింది ఈ జీవజలం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడ. ఎందుకు? నీ దిడ్డు కర్ర, నీ దండం ఆదరిస్తుంది. యేసయ్య 139 కీర్తనలో కింద చదివినప్పుడు కూడా, నేను ఆకాశమందున్నాను, అక్కడ ఉన్నాను. నువ్వు పాతాళంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను యొక్క కృప నన్ను వెంబడించిందయ్యా అంటాడండి అక్కడ 139 కీర్తనలో. దీని ఒకసారి 139 కీర్తనలో, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నీ కృప నన్ను. 139 కీర్తన 8వ వచనం, నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నాను, నీవు అక్కడనున్నావు. నేను వేకురెక్కల కొట్టిన సముద్ర దిగాంతంలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీ కొరకు వెదికి దిగి వచ్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. స్తోత్రం. మిక్కులుగా ప్రేక్షణ పరలోక తండ్రి, ఉదయకాల సమయంలో దేవా తండ్రి, జీవజలపు ఊటల గురించి మాతో మాట్లాడావు. ఈ మందిరం నుంచి వచ్చే జీవజలపు ఊటలు యేసయ్య దేవా తండ్రి ఎక్కడెక్కడ తాగుతున్నాయి. మా భక్తి లోతు జీవితాన్ని ఎంతో ఓ ప్రభా వివరించావు ప్రభా. యేసయ్య విన్న వాక్యాన్ని ప్రభా, యేసయ్య ప్రభా మరి దారి పక్కన ముళ్ళల్లో వాళ్ళ రాతి నేల పడినవి కాకుండా మంచి నేలను పడేటి విధంగా ఫలింపచేయమని, అనుభవాల్లోకి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రభువైన యేసు నామం పేరిట వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్.